సార్ పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇన్ఛార్జ్ సీఎంగా ఒక 4 రోజులు అవకాశం ఇస్తే ఎలా ఉంటది సార్? ఎలా ఉంటుంది, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటే ఇవ్వటంలో తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన స్థలాలు అందరికీ తెలుసున్నది, ఏదో చేయాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఏదైనా ఈ 4 రోజుల్లో చేసేది పెద్దగా లేకపోయినప్పటికీ ఆయన సరైన పందాలోనే చేస్తారు. అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సమాజానికి మేలు చేస్తాడు తప్ప కీడు చేసేటువంటి వ్యక్తి కాదనేటువంటిది మనందరికీ తెలుసున్నటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచన అలా ఉన్నట్లయితే అలా చేయడంలో తప్పు కూడా లేదని కూడా నా అభిప్రాయం. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? అసలు 1 ఇయర్ దాటిపోయింది. ఎలా ఉంది సార్ ఏపీలో సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమానికి నేను వెళ్ళి వచ్చాను. నేను మాజీ ఎమ్మెల్సీగా ఉన్నాను, ప్రభుత్వ చీఫ్ విప్గా కూడా పనిచేశాను, పార్టీలో కూడా చీఫ్ స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నాను. ప్రజల్లో చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుచేతనంటే 1 సంవత్సరంలోనే అనేక మంచి కార్యక్రమాలు చేయటం, శాంతి భద్రతల్ని విఘాతం లేకుండా అందరిని వీలైనంత వరకు కంట్రోల్ చేయటంలో కూడా మరి ఖచ్చితంగా సఫలీకృతం అయ్యారనేటువంటిది కూడా ఉంది జనంలో. ముఖ్యంగా పెన్షన్స్ కావచ్చు, 4,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే 3 సిలిండర్లు సాలీనా మరి ఇవ్వటం జరుగుతుంది, అది ఉంది. తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే పరిమితం అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నప్పటికీ ఇస్తున్నటువంటి పరిమాణం అందరికీ బాగా జరుగుతోంది. సుమారుగా 64 లక్షల మందికి అది లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇంటింటికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా సరైన సమయానికి అవి అందుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆనందానికి అవధులు లేవనేటువంటిది నాకు అభిప్రాయం. నేను చూశాను ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి. సో మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా అనేక మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కాబట్టి, కేంద్రం కూడా సహకరించేటువంటి రీతిలో ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి పాలనా అనుభవం ఉంది. అలాగే దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కాబట్టి సయోధ్యగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు సహకరించడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో మరి అమరావతి రాజధాని 2-3 సంవత్సరాల లోపే 27 ఎండింగ్ కల్లా చేయాలనేటువంటి ఆలోచన, అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా 27 ఎండింగ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. చాలా శరవేగంగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే టెండర్లన్నీ కూడా ఫ్లోట్ చేయటం, మరి కాంట్రాక్టర్స్ కూడా ఫిక్స్ చేయటం, వాళ్ళు కూడా అనుభవం కలిగినటువంటి వ్యక్తులకు ఇవ్వటం అనేటువంటిది శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఇప్పుడు కొంతమంది ఆపోజిట్ కార్యకర్తలు బురద జల్లుతున్నారు, అలాగే ఏం పథకాలు అందట్లేదు అంటున్నారు, నెక్స్ట్ 2.2 వస్తా అంటున్నారు, పాదయాత్ర చేస్తాను ఎలక్షన్ ముందు అంటున్నారు. ఇవన్నీ ఏంటి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వారు ఆశపడటం తప్పులేదు. కానీ గత 5 సంవత్సరాలు అంటే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అఘాయిత్యాలు కానీ, అవినీతి కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ విశృంఖలంగా మరి ఉండటం యావత్ భారతదేశంలోనే ఎక్కడ చూడనటువంటి వ్యవహారం అంతా కూడా జరిగేది. అక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ప్రముఖులైనటువంటి నాయకుల్ని భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంటు సభ్యుణ్ణి జైలులోకి పంపించి దగ్గరుండి కొట్టించి విచక్షణారహితంగా చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ చూడలేదు. అటువంటి చూసాం. అలాగే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆపరేషన్ చేసుకున్నటువంటి పరిస్థితులు, అర్ధరాత్రి వెళ్ళి తెల్లారగట్లు వెళ్ళి మరి 200 మంది పోలీసులు వాళ్ళ ఇంటి చుట్టూ చేరి ఆయన బలవంతాన ఒక వ్యాన్లో తీసుకెళ్లి కర్నూలుకి ఇటు అటు తిప్పి ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. కొల్లు రవీంద్ర గారు ఎంతో సౌమ్యుడు, చాలా మంచివాడు, నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏ విధంగా చేశాడో చూసాం. ఇవన్నీ వదిలేయండి. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టడం అనేది యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా మరి ముక్కును వేసుకున్నటువంటి పరిస్థితులు చూసి, అందువల్లే 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన 5 తీసేసి 11 సీట్లకి పరిమితం చేసినటువంటి దాఖలాలు చూసాం. కానీ అతని ఆలోచన ఏముందంటే, నాకు అర్థమైనటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా విధ్వంసం సృష్టించైనా సరే నేను అధికారంలోకి వచ్చేయాలి, నా దగ్గర విపరీతమైనటువంటి వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఏదో ఒక అలజడి సృష్టించడం ద్వారా, భయభ్రాంతులను చేయటం ద్వారా
అధికారంలో రావాలనుకుంటున్నాడు, అది సాధ్యం కాదు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నలను పొందాలి. మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజా శ్రేయస్సు కోసం ఉండాలి కానీ, అందరినీ సమీకృతంగా తీసుకువెళ్ళాలి కానీ, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ 11 కూడా ఉన్నాయి కూడా పోతాయనేటువంటిది అదే వాస్తవం. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వాళ్ళని ఎలా ఇబ్బంది అయితే పెట్టారో, ఇప్పుడు ఏదైతే తప్పులు ఉన్నాయని చెప్పి కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ పాలన అనేసి అంటున్నారు. అది జరుగుతుందా సార్? రెడ్ బుక్ పాలన అంటే ప్రతిపక్షాన్ని ఎక్కడికక్కడ కొట్టడం కాదండి. ఇది రెడ్ బుక్ అనేటువంటిది ఏంటంటే ఆ హయాంలో జరిగినటువంటి అవకతవకలు కానీ, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని రాజ్యాంగబద్ధంగా చేయాలనేటువంటి ఆశయంతో లోకేష్ బాబు తీసుకున్నటువంటి ఒక అలాగే మరి వారికి ఆ పాలనలో ఉన్నటువంటి అధినాయకులకు కానీ, మంత్రులకు కానీ, మరి అడుగులు మడుగులు వస్తూ ఉన్నటువంటి అఫీషియల్స్ ఉన్నారు చూశారు, వారిని కూడా కొంచెం చెక్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడ తప్పు చేశారో వాళ్ళని రాజ్యాంగబద్ధంగానే చేయాలి. అంతేగాని కక్ష సాధింపుగా జగన్మోహన్ రెడ్డి గారిలో కక్ష సాధింపు చర్యలు మాత్రం తెలుగుదేశం పార్టీలో జరగవు. చంద్రబాబు నాయుడు గారు అభీష్టం అలా కాదు, ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ కూడా ఆయన మంచి చేయాలని, ముందుకు వెళ్ళాలని, ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలని మరి ఆయన ఆలోచించినటువంటి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో భారతదేశంలో కూడా ఈయన కూడా ఒకడనేటువంటిది మనందరికీ తెలుసు. మరి ఆయన ఇప్పటికీ కూడా ఒక యువకుళ్ళ కనీసం 15-16 గంటలన్నా పనిచేసేటువంటి తీరులో ఉన్నటువంటి వ్యక్తిని అపార్థం చేసుకోవటం తప్పు. ఆయన ఎప్పుడూ కూడా ఒక మంచి ఆప్టిమిస్టిక్ మేనర్ అంటాం ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు, అంటే ఒక మంచి దారిలో వెళ్ళేటువంటి రీతిలో, మనం మంచి ఆలోచన చేసేటువంటి రీతిలో వెళ్తాడు కానీ చెడు ఆలోచన చేసేటువంటి వ్యక్తి కాదు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలని మరి రేపు వెళ్ళేటువంటి పర్యటన కూడా అదే విధంగా వెళ్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు లోకేష్ బాబు కావచ్చు, అఫీషియల్స్ అందరూ కూడా వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రగతికి ఇది ఒక సోపానంగా ఉంటుంది. రాష్ట్రం మరింత ప్రగతి పదంలో ముందుకు వెళుతుంది, కేంద్రంతో సయోధ్యగా వెళుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి కలిసి ఉండే మనం ముందుకు వెళ్ళాలని ఆయనే చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావిస్తాం. ఫైనల్గా ఒకటి అంటే ఒక రూమర్ నడుస్తుంది, ఇప్పుడు వైసీపీ గుర్తు ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని తీసేసి గొడ్డలుగా మారుస్తా అని చెప్పి ఒక రూమర్ వస్తుంది. ఒకవేళ మారిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం కోసం, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన మేరకు చేసుకోవచ్చు. మేము ఏది చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మాకు మాత్రం సైకిల్ ఉంది కాబట్టి సైకిల్ మీద సాఫీగా ప్రయాణం చేయగలిగినటువంటి వాళ్ళు మేము. థ్యాంక్ యూ వెరీ మచ్.